ఫ్రెండ్స్, నాకైతే ఒక అన్యాయం జరిగింది నిన్న. అదేంటో చెప్తాను. అది కూడా పోలీస్ స్టేషన్లో జరిగింది. అంటే గతంలోనే మహిళలు ఇబ్బంది పడి పోలీసులతోటి అవమానం జరిగి వాళ్ళు సూసైడ్ చేసుకునే దాకా వెళ్తారు. అది గతంలో మనం చాలా చోట్ల చాలా జరుగుంటాయి. మనం గతంలో చాలా విన్నాము అలాగ జరిగినాయి. గతంలో జరిగినాయి అనుకుంటే ఇప్పుడు ఇంత నెట్వర్క్ పెరిగిపోయిన తర్వాత, సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అంతే చేస్తున్నాను. నాకేం జరిగిందో మీకు ఒకసారి చెప్తాను. వేలేరుపాడులో మాకు ఇల్లు ఉంది. అయితే మా ఇల్లుని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనే ఆమెకి, కుమారి తన పేరు, ఆమెకి ఇచ్చేసి, అంటే ఇచ్చేయటం అంటే తనకి ఉండమని చెప్పేసి, అంటే చుట్టుపక్కల వాళ్ళు కొంచెం స్థలాలు ఇది చేసుకోకుండా ఉండు అని చెప్పేసి తనకి అక్కడ రెంట్కి ఇచ్చేసి వచ్చాము. 2012లో వచ్చాము మేము. 2021 సంవత్సరం దాకా బాగానే ఉన్నాము. అంటే అప్పుడు తాటాకిల్లు అది తీసేసి నెమ్మదిగా, అంటే తాటాకిల్లు మేము వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యింది, మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయితే ఇంకా అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోవడం ఇబ్బంది అయ్యిండి మేము ఇటు వచ్చేసాము. ఇల్లు అక్కడ అలా ఉంది తాటాకిల్లు. అది కొంచెం జారిపోతే 1 year దాకా అలాగే వదిలిపెట్టాము. తర్వాత దానికి రేకులు వేసేసి అద్దెకి ఇచ్చేద్దాంలే అని చెప్పేసి, అంటే ముందే ఉంటుంది స్కూల్స్, వాటికి టీచర్స్ అన్నా ఉంటారని చెప్పేసి ఆ రేకులు వేసి రెంట్కి ఇచ్చేసుకోవచ్చులే అని మేము అనుకున్నాము. నా క్లోజ్ ఫ్రెండ్ అయిన కుమారి ఏం చేసిందంటే, లేదు జయ, నువ్వు బయట వాళ్ళకి రెంట్కి ఇచ్చి చూసుకోవటం అది ఇది చికచికా చేస్తారు, మన అన్న మనిషి ఉంటేనే జాగ్రత్త చేస్తారు కదా, నువ్వు డబ్బులు పంపి రేకులన్నీ నేను దగ్గరుండి చేస్తాను అని చెప్తే, సరేలే అని చెప్పేసి తనకి నేను డబ్బులు పంపించేదాన్ని. ఆమె అక్కడ దగ్గరుండి రేకులు అవి ఇవి చేసి, అంటే రేకులు అవన్నీ వేసి చేసేది. అంటే నేను అప్పుడు రేకులు వేసేటప్పుడు తనేస్తున్నట్టు మనుషులందరినీ చెప్పింది. నేను వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నా, నేను కొనలేదు. నాకు పసుపు ముక్కాల కింద మా అమ్మ వాళ్ళు కొనిచ్చిన ఇల్లు అది. అయితే ఆ పేపర్లు కూడా నా దగ్గరే ఉన్నాయి, ఇంటి పేపర్లు నా దగ్గరే ఉన్నాయి. ఆమె ఏమంటది, ఇప్పుడు నా ఇల్లు 2021 దాకా బాగానే ఉన్నాం, ఆ తర్వాత ఏం చేసిందంటే తిరగబడ్డది. ఏమని, ఆ ఇల్లు నా ఇల్లు మార్చేసింది అప్పటికి మొత్తం. ఏంటి, హౌస్ ట్యాక్స్ అవన్నీ ఆమె పేరు మీద కట్టుకుంటుంది, కరెంట్ బిల్లు కూడా. మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వు పట్టించుకోలేదంటే, నేను ఎందుకు పట్టించుకోలేదు, పట్టించుకుంటూనే ఉన్నాను. అయితే ఏవి కరెంట్ బిల్లులు అవి ఇవి తీసుకురా కుమారి, వచ్చేటప్పుడు అడుగుతున్నారు ఈయన అని చెప్తే, నా మీద నమ్మకం లేదా, మన ఫ్రెండ్షిప్కి ఇంతేనా వాల్యూ ఇచ్చేది అని చెప్పేసి ఊరికి నవ్వేది. మీ అన్నయ్య తెస్తున్నాడు, నీ హౌస్ ట్యాక్స్ ఏం పోవు, ఎటు పోవు అని చెప్పేసి నన్ను అప్పటిదాకా కొంచెం డిలే చేసుకుంటూ, కొంచెం మబ్బి పెట్టుకుంటూ అలా ఉండేది. 2021లో తను ఎప్పుడు రాజకీయంలోకి వచ్చిందో అప్పుడు అక్కడ లోకల్లో ఒక నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండేవాళ్ళు. ఆయన శ్రీన్ డాక్టర్ అని చెప్పేసి లోకల్లో ఆయన లీడరు. ఆయన అండ చూసుకొని అప్పుడు తిరగబడటం మొదలుపెట్టింది తను. అంటే అది నా ఇల్లు, నువ్వెవరు రావటం అది ఇది అని చెప్పేసి. అంటే ఆమె అక్కడ ఏం జరిగిందంటే, నేను డబ్బులు పంపించేది ఎవరికి కనబడట్లేదు, తను అక్కడ ఉండి కట్టిస్తా ఉంటే తను కట్టుకుంటుందేమో అనుకుంటుండ్రు. అంటే నేను అమ్మేశానేమోనని ఊర్లో జనాలు అలాగా అనుకున్నారు. అయితే నా ఇంటి పేపర్లు నా దగ్గరే ఉన్నాయి. అంటే నేను వేరే వాళ్ళ దగ్గర, అంటే అక్కడ నాయకులు ఉన్నవారు, అతను కూడా లోకల్లో పెద్ద నాయకులే అంకుల్ గారు, అంకుల్ దగ్గర తీసుకున్న పేపర్లు అవన్నీ నా దగ్గరే ఉన్నాయి. సరే, నేను అమ్ముంటే పేపర్లు నా దగ్గరే ఉన్నాయి కదా, నువ్వు కొనుక్కుంటే పేపర్లు కూడా నీ దగ్గరే ఉంటాయి కదా, నువ్వు కొనుక్కునే మనిషివి కాబట్టి పేపర్లు కూడా తీసుకుంటావు, లేదా నేను రాసిచ్చిన పేపర్లు ఏమైనా ఉంటే చూపి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఎన్నోసార్లు అడిగినా కూడా లోకల్ నాయకులు వాళ్ళు కొంచెం తర్వాత బాగా డబ్బున్నోళ్ళు అయిపోయారు. ఇంకా డబ్బున్నోళ్ళు అయినప్పుడు డబ్బుతోటి ఏదన్నా కొనవచ్చు, ఇంకా చెప్పేది ఏముంటుంది, ఏదన్నా కొనొచ్చు, ఎంత దాన్నైనా కొనవచ్చు. అయితే ఏం జరిగింది ఏమంటే, 2021 నుంచి తెలిసిన తర్వాత మేము పిఓ గారికి లెటర్ ఇచ్చాము. మమ్మల్ని అప్పుడు అటాక్ చేశారు వాళ్ళు, వైఎస్ఆర్సీపీలో ఉండి కొంచెం ఆమె కూడా పొలిటికల్గా కొద్దిగా కొంచెం మా స్ట్రెంత్ బాగా ఇది చేసుకొని మా మీద అటాక్ చేయడం వల్ల నేను కేసు పెట్టాను. 2021లో కేసు పెట్టింది. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు తీసుకోలేదు. అంటే నేను ఒక ఎస్టీ లేడీనైనా కేసు పెట్టినా, మమ్మల్ని కొట్టినా కేసు తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ డబ్బుతో అంతా కొనేస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి మేము ఇదే లెటర్ పిఓ గారికి కూడా ఇచ్చాము, ఆ ఇల్లు నాది అని చెప్పేసి. ఆ పిఓ గారు ఏమన్నారు, పిఓ గారు మీ ఇంటి దగ్గరికి మీరు వెళ్ళండి, ఆయన ఉండడానికి కరెక్ట్ కాదు అని చెప్పేసి మీ ఇంటి దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇగో లెటర్ ఒకటి ఇచ్చారు, ఆయన ఒక స్లిప్లో రాసిచ్చారు, ఎంఆర్ఓ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తే మీ ఇంటి దగ్గరికి మీరు వెళ్ళండి ఈసారి అని చెప్పారు. అలాగా అప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. మొన్న రీసెంట్గా మళ్ళీ వెళ్తే ఇదే తంతు అవుతుంది. అయితే నిన్న ప్రజెంట్ ఇంటికి వెళ్ళాము. అయితే ఏమన్నారు, పిఓ గారి దగ్గరికి వెళ్తేనేమో ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తేనేమో మేము చాలాసార్లు లెటర్లు ఇచ్చాము, అది మా ఇల్లు మా దగ్గరే ఉన్నాయి పేపర్లు అని చెప్పేసి లెటర్లు ఇస్తే, ఆ లెటర్లు ఏవైతున్నాయో ఏమో తెలియట్లేదు, ఎవ్వరు స్పందించట్లేదు. ఎన్నిసార్లు ఇచ్చామో ఎవ్వరు స్పందించట్లేదు. కేసు పెట్టినా కూడా కేసు కూడా తీసుకోవట్లేదు. కానీ ఇంటి పేపర్లు అవన్నీ నా దగ్గరే ఉన్నాయి, కానీ ఏమి చేయలేకపోతున్నారు, ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర నిజాయితీ ఉన్నా కూడా అక్కడ నిలబడట్లేదు. ఇంకోటి ఏంటంటే, పిఓ గారికి మొన్న లెటర్ ఇస్తేనేమో ఎంఆర్ఓ గారి దగ్గరికి ఇమ్మన్నారు. ఎంఆర్ఓ గారి దగ్గర ఇస్తేనేమో మీరు వెళ్ళి ఇంటి దగ్గర ధర్నా చేయండి, ఇంటి దగ్గర ధర్నా చేస్తే మీరు కొట్టుకున్నప్పుడు
నా దగ్గరికి ఆయన కూడా వస్తాడు, మీరు కూడా వచ్చినప్పుడు నేను తీర్పు అనేది ఇస్తాను మీకు, అంటే ఏం జరిగింది ఏంటి వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మీరు అడుగుతాను అప్పుడు అని చెప్పారు. ఎంఆర్ఓ గారు చెప్పడం వల్ల నేను ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. నిన్న ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఎస్ఐ వచ్చిండు, లోకల్ ఎస్ఐ ఒక ఆయన వచ్చిండు. లోకల్ ఎస్ఐ వచ్చి ఏం చేసిండంటే, ఇక్కడ కూర్చోడానికి మీకు రైట్ లేదు, మీరెవరు ఇక్కడ కూర్చోడానికి అంటే, అదేంటండి నా ఇల్లు నేను కూర్చున్నాను, నా ఇంటి పేపర్లు నాకు ఉన్నాయి, జస్ట్ నేను కూర్చున్నా, ఓ 2 గంటలు కూర్చున్నంతసేపు వీడియో తీస్తూనే ఉన్నాను అక్కడ కూర్చున్నంతసేపు. ఆ తర్వాత అక్కడే భోజనం మేము బయట నుంచి తెప్పించుకొని భోజనం చేసేసి ఎవరు వెళ్ళలేదు, బయట మగోళ్ళు గట్రా ఎవరు రాలేదు. నేను మా ఆడపడుచు వాళ్ళు ఇద్దరు వెళ్ళాము, ముగ్గురం కలిసి వెళ్ళాము. అయితే అక్కడ కూర్చొని అంతసేపు బయటికి రాలేదు, ఏమీ జరగలేదు అక్కడ. ఎస్ఐ గారు ఏమన్నారు, మీరెవరు ఇక్కడికి రావడానికి పిచ్చి తిట్లు తిట్టారు, ఇక్కడ కాదు మీకు తెలుసుకునేది, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడే ఏమన్నా సివిల్స్ ఏమైనా ఉంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అన్నారు. సరేలే అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మిమ్మల్ని ఎవరు ఇక్కడికి రమ్మని చెప్పింది అంటే, ఎస్ఐ గారు చెప్పారు మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. అంటే ఎస్ఐ గారు చెప్పారు కదా, ఎస్ఐ గారిని పిలుచుకొని రండి అని చెప్తే ఎస్ఐ గారి దగ్గరికి 2-3 సార్లు వెళ్ళాను. అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను అప్పుడు, మా ఆడపడుచు వాళ్ళు ఆయన ఉన్నారు, మేమిద్దరము. అయితే మా ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే నేను వస్తాను అని చెప్పేసి ఒక 4-5 సార్లు తిరిగాను, ఆయన రాలేదు. రాకపోతే లోకల్లో కాంగ్రెస్ నాయకులు ఒకరు ఉన్నారు, ఇదంతా ఎందుకమ్మా చికాకు ఎందుకు, నేను మాట్లాడిస్తాను, ఎందుకు ఇదంతా గొడవ, ఎంతకాలం చేసుకున్నా మీకు న్యాయం జరగదు, అసలు ఆ రాముని పిలిచి అసలు ఏంటి అని చెప్పేసి మాట్లాడతాను అని చెప్పి, సరేనండి మాట్లాడండి, అసలు ఆయన మరి ఎందుకు ఇట్లా చేస్తుండో అని చెప్పేసి ఎస్ఐ గారు ఏం చేసిండు. అప్పటికి ఎంత అవుతుంది, టైం 5:30 అవుతుంది. పొద్దున్నుంచి మేము అలసిపోయి ఉన్నాం, బాగా అలసిపోయాము. అయితే 5:30కి లేదు సార్ నేను వెళ్ళిపోతానులేండి ఇంక ఉండను అని చెప్తే పోలీస్ స్టేషన్ దగ్గర ఉంచారు, అలాగే ఉంచారు. ఉంచిన తర్వాత లేదు సార్ నేను వెళ్ళిపోతాను అని చెప్పేశాను. అన్నా కూడా లేదు ఉండండి అంటే, అసలు కేసు పెట్టడానికి వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు, జస్ట్ మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి లోకల్ నాయకులు ఉంటారు కదా, మేము వెళ్తాం సార్ ఇంకా మా వల్ల అవ్వదు అంటే, లేదు ఉండండి ఎస్ఐ గారు ఇది చేస్తానన్నారు కదా, మీకు మాట్లాడిస్తానన్నారు కదా, ఎందుకు ఇప్పుడు తొందరపడతాం అని చెప్తే సరేలే అని చెప్పేసి ఉన్నాం. అప్పుడు ఏం జరిగింది, పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. ఆ రాము వచ్చి ఏం చేసిండు, మామూలు స్టూల్స్ ఉంటాయి, కుర్చీలు ఉంటాయి కదా మామూలుగా, ఆ కుర్చీ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్నాడు. నేను నించొని అలా 2 గంటల సేపు నించోబెట్టిన తర్వాత రాము దగ్గర సెల్ ఉంది, తన దగ్గర మొబైల్ ఉంది, నా దగ్గర ఏమీ లేదు, నేను అలాగే నించున్నాను. మాట్లాడారు. అయితే ఎస్ఐ గారు ఏమన్నారంటే ఆ పేపర్లు అవన్నీ చూశారు, మీరు అక్కడికి వెళ్ళడం తప్పు కదా, మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి, అది ఇది అని మాట్లాడిన తర్వాత ఆ రాము కూడా నన్ను అడ్డగోలుగా మాట్లాడిండు. ఎస్ఐ గారు పక్క రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అడ్డగోలుగా మాట్లాడిండు రాము. అక్కడ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన చెప్పరో నాకు తెలియదులే, కానీ ఇప్పుడు చెప్పమంటే ఎవరు చెప్పరు, ఎందుకంటే ఆ లోకల్లో ఉన్నారు, నేను లోకల్లో లేను. దట్ ఏంటంటే ఆ రాము ఏం చేసిండు, మాట్లాడుకున్న తర్వాత ఎస్ఐ గారు వచ్చారు. వచ్చిన తర్వాత నీ దగ్గర సెల్ ఉంటే పక్కన పెట్టు అన్నారు. నా దగ్గర లేదు సార్ అన్న. నేను అప్పటికి బాగా అలిసిపోయాను. నా దగ్గర లేదు సార్, సెల్ లేదు సార్ నా దగ్గర అన్న. లేదు నువ్వు వీడియో తీస్తావుగా, నీ దగ్గర సెల్ ఉంటుందిగా పక్కన పెట్టు. నా దగ్గర లేదు సార్, నేను తీసుకురాలేదు సార్ సెల్ అన్న. లేదు నీ దగ్గర సెల్ ఉంటుంది అన్నాడు. నా దగ్గర సెల్ లేదు సార్ అని 2 చేతులు చాపి ఇట్లా చూపించాను. లేదు నువ్వు లోపల ఎక్కడో పెట్టుంటావు అని చెప్తుండు. ఊరికి లోపల పెట్టా, నా డ్రెస్ టైట్ ఉంది, నేను చున్నీతో మొత్తం కవర్ చేసుకుని ఉన్నాను. లోపల పెట్టావని చెప్పేసి నన్ను ఇదిగా ఏమంటారు దాన్ని, నువ్వు లోపల దాచావు అంటే, నేను లోపల దాచాను అని చెప్పి చున్నీ తీసి ఆయనకి చూపించేదాకా నన్ను వదిలిపెట్టలేదు ఎస్ఐ గారును రాము. ఆయన చున్నీ తీసి నేను చూపించిన తర్వాత రామును ఎస్ఐ గారు ఇద్దరు కలిసి నవ్వారు. వాళ్ళు నవ్వుతున్నారు, ఈయన చున్నీ తీపిస్తున్నాడు, ఆయన ఏమో నవ్వుతూ ఉంటే నేను ఇంకా నా దగ్గర లేదు సార్, చూడండి సార్ నా దగ్గర సెల్లు లేదు సార్ అని చెప్పేసి నేను ఇట్లా తీసి చూపించేదాకా నన్ను వదిలిపెట్టలేదు వాళ్ళు. అంత మానసికంగా ఇబ్బంది పెట్టి, అప్పుడు టైం ఎంత అవుతుంది, 6:30 అవుతుంది. అంటే అక్కడ లేడీ కానిస్టేబుల్ లేదు, అసలు నేను కేసు పెట్టడానికి వెళ్ళలేదు, అసలు దేనికి వెళ్ళలేదు. అలాంటిది వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ సమాజంలో సీసీ కెమెరాలు ఉన్నా కూడా వాళ్ళకు భయం లేకుండా, నా దగ్గర మొబైల్ లేకపోయినా ఆయన మొబైల్ ఉన్నా కూడా అసలు మొబైల్ ఉన్నా కూడా ఏమైద్ది, అది పెద్ద ఇది కాదు. అంటే ఫోన్ ఉండకూడదా, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫోన్ ఉండకూడదా, ఫోన్ ఉండొచ్చు, ఫోన్ ఉండి మనం వీడియోలు తీస్తున్నాం అక్కడ. అసలు నా దగ్గర ఫోనే లేదు సార్ అంటే మాట వినలేదు ఆయన ఎస్ఐ. ఫోన్ లేదు సార్, నా దగ్గర లేదు సార్ ఫోన్, అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది, వాళ్ళంతా ఏ విధంగా టార్చర్ పెట్టారో. నేను వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్లో నేను కేసు రేజ్ చేశాను. నిన్న సాయంత్రం వచ్చిన తర్వాత 6:30 అక్కడ అయింది పోలీస్ స్టేషన్లో, 8:30 అలా అయింది ఇంటికి వచ్చే లోపల. అప్పుడు కేసు పెట్టాను నేను ఆన్లైన్లో. గతంలో ఎప్పుడో మనకి లేడీస్ని కొడుతున్నారు చేస్తున్నారు అని చెప్పేసి గతంలో అనుకుంటాంలే, కానీ ఇప్పుడు ఈ సమాజంలో కూడా నన్ను ఒక లేడీ ఏజెన్సీ ప్రాంతంలో నా చున్నీ తీసి చూపించేదాకా ఎస్ఐ
రాము, మెయిన్ రాము, వాళ్ళిద్దరు వదిలిపెట్టలేదు. అవన్నీ సీసీ కెమెరాలో ఉన్నాయి. ఇప్పుడు నేనంటే మనిషిని అబద్ధం ఆడతాను, ఇప్పుడు టెక్నాలజీ అబద్ధం ఆడదు కదా, దాంట్లో చూసి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి సిఐ గారికి వాళ్ళకి నేను కేసు పెట్టాను. కానీ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంటు ఒకటని చెప్పేసి నాకు న్యాయం చేయకుండా ఉంటారా అని కూడా అడిగాను నేను. నా మీద కేసు పెట్టిండంట. ఏమని పెట్టిండో మరి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నందుకంట, నేను వాళ్ళ ఇల్లు కాదు, అది నా ఇల్లు, నా ఇంటికి వెళ్ళి నేను అక్కడ జస్ట్ కూర్చున్నందుకు వాళ్ళని నేను భయభ్రాంతులు చేశానని చెప్పేసి నా మీద మరి ఎలాంటి కేసులు పెట్టిండో నాకు అర్థం కాదు. నన్ను ఉరిదీయాలని పెట్టిండో. ఇంకో ఏమంటుండంటే ఎస్ఐ చున్నీ తీసి చూపించేదాకా వదలకుండా ఎన్ని బూతి మాటలు మాట్లాడిండు. అసలు అవసరం లేదు ఆయనకి, అన్ని మాటలు మాట్లాడింది. వేలేర్పాటు రాకూడదంట నేను. ఇప్పుడు ఎస్ఐ గారు కొత్తగా కేసులు పెట్టారంట నా మీద. మరి ఏం కేసులు పెట్టిండో ఆయనకే తెలియాలి. సరే కేసులు పెట్టావు, నేను ఎవరిని వెళ్ళి చంపాను, ఏం చేశాను, మరి అక్కడికి వెళ్ళి ఏం అల్లాడి పెట్టి, ఏం పగలగొట్టి, ఏం ఇది చేసి నువ్వేం కేసులు పెట్టావు అది నీకే తెలియాలే. కానీ నువ్వెంత తప్పుడు కేసులు పెట్టినా అవేం నిలవలే. కానీ నా ఇంటి పత్రాలు నా దగ్గరే ఉన్నాయి, నా ల్యాండ్ పేపర్స్. మెడికల్ స్టోర్ రాముకి మంచి కాపు కాస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసినా కూడా నా దగ్గర ల్యాండ్ పేపర్స్ ఉన్నా ఏమున్నా కూడా ఏం పట్టించుకోరు, ఏమీ జరగదు అక్కడ. ఎందుకంటే తన దగ్గర డబ్బు బాగుంది. ఎస్ఐ గారు అయ్యుండి న్యాయం చేయాలి మనుషులకి. ఆయనే చట్టాన్ని చేతిలో తీసుకొని వేలేర్పాడు అనే ఊరికి, వేలేర్పాడులోనే నేను అడుగు పెట్టొద్దంట. మరి ఎందుకు అడుగు పెట్టొద్దు? ఆయన వేలేర్పాడు అంతా కొనుక్కున్నాడేమో, మరి ఆయనకే తెలియాలి. ఎస్ఐ గారికి నేను కేసు కూడా పెట్టాను, ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి సీసీ కెమెరాలో పడే ఉంటుంది, మొత్తం సీసీ కెమెరాలో ఉంటుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఉంది, దాని ముందే జరిగింది ఇదంతా. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయండి అని చెప్పి నేనైతే కేసుని రేజ్ చేశాను ఆన్లైన్లో. మరి వాళ్ళు ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేస్తానన్నారు. న్యాయం జరిగిద్దో జరగదో చూస్తాను. న్యాయం జరగకపోతే ఈ కాలంలో కూడా ఈ విధంగా చేసి, ఎందుకంటే ఒకే డిపార్ట్మెంట్ అని చెప్పేసి వీళ్ళు న్యాయం పోతారా, న్యాయం చేయకుండా ఉంటారా ఏమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసుకుంటారు కదా. నీ దగ్గర ఎంత ప్రూఫ్స్ ఉన్నా కూడా సపోర్ట్ అనేది జరుగుద్ది. కాకపోతే నాకు న్యాయం జరిగేదాకా నేను వదిలిపెట్టడు. ఎందుకంటే నాకు అక్కడ బాగా అవమానం జరిగింది. దట్టు ఏంటంటే ఒక లేడీని అన్ని మాట్లాడినాడు ఆయన ఎస్ఐ. అందరూ విన్నారు, అక్కడ ఉన్న పెద్ద మనుషులు వచ్చారు, వాళ్ళు కూడా విన్నారు. అక్కడ ఏం జరిగిందో వాళ్ళు కూడా చేశారు. నా దగ్గర మొబైల్ ఉన్నా ఆయనకు అవసరం లేదు, లేకపోయినా అవసరం లేదు, నా దగ్గర లేదు అని చెప్పాను. లేదు నా దగ్గర వాస్తవానికి ఆయన కూడా చూసిండు. లేకపోయినా కూడా నా చేతులు చాచి చూపించినా కూడా ఆయన ఇంకేం ఆశించి ఇంకా ఏం నన్ను ఇది చేసిండో నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో మాత్రం నేను యూట్యూబ్లో పెడుతున్నాను, ఎందుకంటే ప్రతిదీ పెడతాను ఇప్పటి నుంచి వెళ్ళి. నాకు జరిగిన అన్యాయం, అది ఏజెన్సీ ఏరియా, నేను ఎస్టీని. ఒక పోలీసు వచ్చేసి నాతోటి, పోలీసును మా ఇంటిని కబ్జా చేసిన రాము ఎస్ఐ గారు. ఆ రాము చెప్పినట్టు ఎస్ఐ గారు వినడం, ఈ డ్రెస్ని చూస్తే ఎట్లాగైనా భయపడతాము, వాళ్ళ దగ్గర తగ్గే మాట్లాడతాము. ఆయన అయితే నాకు చేసిన అవమానానికి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్లో ఉండి నవ్వుతూ ఆయన బయటికి వెళ్ళిండు. మరి ఇది ఎక్కడ న్యాయం? నన్ను ఆ టయానికి ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేదు, నన్ను అసలు నన్ను పిలవడం కాదు, నేను కేసు పెట్టడానికి వెళ్ళి దేనికి వెళ్ళలేదు. అయినా ఆ టయానికి నన్ను ఎందుకు పిలిచారు? నేను ఇదే న్యాయం కోసం పోరాడతాను. నాకు న్యాయం జరిగేది గారికి, కలెక్టర్ గారికి, అందరికీ నేను ఆన్లైన్లో కేసు పెట్టాను. ఒకవేళ నాకు రిప్లై వచ్చిద్దో చూస్తాను, లేకపోతే మాత్రం దీని మీద వదలను. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా ఆ ఆడవాళ్ళకి, లేడీస్కి, ఇప్పుడు కూడా ఈ సమాజంలో లేడీస్కి అసలు ఈ విధంగా అవమానం జరగడం అనేది, అసలు ఒక డిపార్ట్మెంట్ పోలీస్ దగ్గర వేరే మనిషి చెప్పినట్టు వినడం, ఈ కాలంలో కూడా ఇలా జరుగుతుందంటే అసలు ఏమనుకోవాలి? ఎక్కడో డిపార్ట్మెంట్లో సీసీ కెమెరా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చేశారంటే ఇంకా చాలా గ్రేట్ వాళ్ళు, ఇంకా దండం పెట్టాలి వాళ్ళకి. ఇది ఫ్రెండ్స్ నాకు జరిగిన అన్యాయం. పోలీస్ దగ్గర నేను వెళ్ళినప్పుడు నా ఇంటి పేపర్లు నా దగ్గర ఉండే, పోలీసుల దగ్గర మంచి రిజల్ట్ వచ్చింది నాకు.